లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందు హెడ్లైన్స్. చంద్రబాబు గెలుపుతోనే భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చెన్నారెడ్డి. మచిలీపట్నం కార్పొరేషన్ రెండవ ప్రథమ మహిళగా చిటికేన వెంకటేశ్వరమ్మ ఎంపిక. అట్టహాసంగా ఎంపిక కార్యక్రమం శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఎమ్మెల్యే. తొమ్మిదేళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ ఏఐసీసీ పరిశీలకుడు రూబీ మనోహర్ గౌడ్. చికిత్స నెపంతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం, అత్తమామల బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న బాలిక, ఆమె తల్లిదండ్రులు. చంద్రబాబును గెలిపిద్దాం, అభివృద్ధి సాధిద్దాం అనే నినాదంతో ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో మహిళా నేతలు కల్లూరు అర్బన్ 37వ వార్డు ఉచ్చాల రోడ్డు ప్రాంతంలో ఇంటింటికి తిరిగారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు మహాశక్తి పథకంలోని తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రజలకు వివరించారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వివరించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని మరొకసారి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ ముఖ్య నాయకులు, వార్డ్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పొదుపులో ఉన్నారా మీరు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఇల్లు మీదైనా మళ్ళీ ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని అందుకేమో పెన్షన్ తీసేసింటారు. ఇల్లు ఉందని పెన్షన్ తీసేస్తారు. కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంటే తీసేస్తున్నాడు. అందుకనే చెప్తున్నాము, ఇల్లు ఉన్నందుకు తీసేసి 200 రూపాయలు ఉండేది 2000 చేసింది చంద్రబాబు నాయుడే. 200 రూపాయలే కదా అప్పుడు పెన్షన్ వచ్చేది, 2000 చేసినాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీకు ఈ పథకాలన్నీ ఉన్నాయి, నీకు వస్తాయి. ఇప్పుడు నీకు 45 ఏళ్లు దాటిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి 18,000 రూపాయలు ఇస్తున్నాడు కదా. ఏమా రేట్లు అన్ని పెరిగినాయి చూడండి. తగ్గాలంటే మనకి చంద్రబాబు నాయుడు రావాలమ్మా. ఒకసారి చూస్తాం ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నామో అర్థమవుతుంది కదా. మీకు అందరి కోసమే చంద్రబాబు నాయుడు పథకాలన్నీ పెట్టిండు. మీకు సంవత్సరానికి ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఎంత అవుతుంది? చంద్రబాబు నాయుడు వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. మచిలీపట్నం నగరపాలక సంస్థ రెండవ ప్రథమ మహిళగా చిటికేన వెంకటేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పి రాజాబాబు నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా భారీ ఊరేగింపు అనంతరం నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో రెండవ మేయర్ ఎంపిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మేయర్ పదవి ఎంపికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. 2.5 ఏళ్ల క్రితం దారుణ హత్యకి గురైన పార్టీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్ రావు భార్య, మత్స్యకార కుటుంబానికి చెందిన బీసీ మహిళ మోకా వెంకటేశ్వరమ్మను మొదటి మేయర్ గా ఎంపిక చేసింది. 2 ఏళ్ల అనంతరం మేయర్ పదవి ఓసీ జనరల్ కు కేటాయించాల్సి ఉన్నప్పటికీ రెండవ మేయర్ గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ చిక్కెన వెంకటేశ్వరమ్మకు కేటాయించడం విశేషం. మేయర్ అభ్యర్థిగా 43వ డివిజన్ కార్పొరేటర్ చిక్కెన వెంకటేశ్వరమ్మ పేరును పూర్వపు మేయర్ 23వ డివిజన్ కార్పొరేటర్ మోకా వెంకటేశ్వరమ్మ ప్రతిపాదించగా 12వ డివిజన్ కార్పొరేటర్ పూర్వపు డిప్యూటీ మేయర్ కంటిపూడి కవిత బలపరిచారు. మేయర్ గా చిక్కెన వెంకటేశ్వరమ్మ ఎంపికకు సభ్యులందరూ ఆమోదం తెలపడంతో రెండవ మేయర్ గా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం మేయర్ వెంకటేశ్వరమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ నూతన మేయర్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య, రెండవ మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన చిట్కిన వెంకటేశ్వరమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ బుర్ర నాగవెంకట దుర్గా భవాని, పూర్వపు డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, ప్రస్తుత డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి తదితరులు పాల్గొన్నారు. చిటికిన వెంకటేశ్వరం అనే నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికార సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అలంకరించిన గౌరవనీయులు మచిలీపట్నం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాకు మార్గనిర్దేశకులు, ఆత్మీయులు శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ పి రాజాబాబు గారు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మాడపాటి విజయలక్ష్మి గారికి, శ్రీమతి శీలం భారతి కుసుమ రాణి గారికి, తోటి కార్పొరేటర్లకు, పాత్రికేయులకు, ఇక్కడకు విశేషణ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఆత్మీయులకు అందరికీ నమస్కారాలు. అద్భుతం సృష్టించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి, సుపరిపాలన కావాలంటే మంచి నాయకత్వం ఉండాలి. సుపరిపాలన దక్షతతో, మంచి నాయకత్వం పటిమతో మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దక్షతతో మన మచిలీపట్నం శాసనసభ్యులు శ్రీ పేర్ని నాని గారు మార్గనిర్దేశకతతో మనం బందరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మచిలీపట్నం అంటేనే ఒక పవిత్ర చరిత్ర కలిగిన పట్టణం. ఎంతో మంది గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఏఐసిసి పరిశీలకుడు రూబీ మనోహర్, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. సనత్ నగర్ నియోజకవర్గం డివిజన్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ప్రజా కోర్టు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రూబీ మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ప్రజా కోర్టులో వివరించారు. అర్హులకు కనీసం పింఛన్ గానీ, రేషన్ కార్డు గానీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై చెత్తను కూడా సకాలంలో కలిగించడం లేదని, డ్రైనేజ్ పొంగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో వివక్ష నెలకొందని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రాబోలు విజయ్ కుమార్, ఎలీసా, బబ్లు, సల్మాన్ తో పాటు భారీ సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచి ఇక్కడే పుట్టినాం సార్. నువ్వు కూడా ఇక్కడే పుట్టినావు, ఇక్కడనే పెరిగినావు. हम लोग पुलिस के नीचे रहते, हम लोगों को घर नहीं था। एक सेकंड नागम्मा, आपका रहने के लिए जगह नहीं है, कहीं भी रहने के लिए ताकत नहीं है। आप डबल बेडरूम अप्लाई करें, नहीं मिला। हमारा बेटा भी लग रहा है। कर ले 30 साल से ब्रिज के नीचे। थैंक यू मैडम। मेरे को ना राशन कार्ड नहीं, ना पेंशन नहीं, ना कुछ। मैं अकेली सिंगल बेटी, नौकरी थी, मैं एक्सीडेंट में मेरी नौकरी चले गया। मैं फिर रिक्वेस्ट करने को गई, मेरे को मैंने पेपर फेंक दिए नीचे। तेलंगाना आने के बाद तेरे को नौकरी मिलता। तेलंगाना आने के बाद मैं ऑफिस में गई, केसीआर ऑफिस में गई। मेरे को साहब ने ये
नहीं आना, साहब आने का 15 दिन के बाद आना। 15 दिन के बाद 6 महीने को भी नहीं मिला मेरे को नौकरी। अब मैं घरों में काम करके जी रही हूँ। मेरे को बच्चे नहीं, कोई नहीं, मैं कैसा जीना? कुछ तो होना ना। इलेक्शन आने का टाइम Were here, so I am going to the villages, attending the meetings such like. The people over here are really unhappy here. The government, BRS government, they are announced that double bedroom and no one has got it. And the rent this area also very high. The poor people are not able to run their family. This is the real situation. So many girls here, they spoke and they were really weeping. And they are not able to manage their day-to-day living style. So this is the thing happening. It's heavily rain. అనంతనగర్ నియోజకవర్గంలో మా నాయకురాలు కోట నీలిమ గారు ఆర్గనైజ్ చేసిన ప్రజాపూరు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి మా మధ్యలో పార్లమెంట్ అబ్జర్వర్ రూబీ మనోహర్ గారు రావడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే సనత్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వం ఒక మంత్రిగా ఉన్న ఒక స్థానిక ఎమ్మెల్యే నిజంగా కూడా ప్రజలను పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు. ఎంతోమందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ అప్లై చేస్తే ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేవు. ఇంకా పరిస్థితి ఏంటంటే పేదవాళ్ళు ఎవరైతే కనీసం వాళ్ళ భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త వాళ్లకు 80 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజా కోర్టులో ఉన్నాం. ఏఐసిసి అబ్జర్వర్ సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీ రూబీ మనోహర్ గారు ఇక్కడ జడ్జిలా వచ్చారు. మన డిసిసి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ ప్రజా కోర్టులో అటెండ్ అయ్యారు. తీర్పు ఏమిటంటే అందరి కష్టాలు వినిన తర్వాత మనకి తీర్పు ఏమిటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి హామీ ఇచ్చి పేద జనుల ఓట్లు తీసుకుని వాళ్ళని మోసం చేసింది. ఇది తీర్పు ఇవాళ ఈ ప్రజా కోర్టు ఫైనల్ చేసింది. ఈ తీర్పే మీరు 2 నెలల తర్వాత ఎలక్షన్స్ లో చూడబోతున్నారు. ప్రజలు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది. హైదరాబాద్ పాత బస్తీలో చికిత్స నెపంతో నవవధువుపై ఓ నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. హుస్సేని ఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి తలాబ్ కట్టా నివాసి హసీతో 4 రోజుల క్రితం వివాహమైంది. బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో అత్తామామలు ఆమెని బండ్లగూడ ప్రాంతంలో నివసించే మజార్ బాబా వద్దకు తీసుకువెళ్లారు. బాబా బాలిక కళ్లకు గంతలు కట్టి గదిలోనే వదిలేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని భర్తకు అత్తకు చెప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాలిక కోరగా ఆమెను 10 రోజుల పాటు ఇంట్లోనే బంధించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి తన కుమార్తెను ఇంటికి తీసుకువచ్చి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని బాధితులు ప్రశ్నించగా కేసును బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశామని భవానీనగర్ పోలీసులు చెప్పారు. నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోయారని బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ అలీ తెలిపారు. కాగా మజర్ బాబాపై అత్యాచారం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో బాలికను ఉరితీస్తామని అత్తమామలు బెదిరించినట్లు తెలిసింది. దీంతో బాలిక ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆమె తగ్గకపోవటం, దానివలన వేరే ఛానల్ చూద్దామనే ఉద్దేశంతో ఇతను చెప్పిన నమ్మకంతో నేను తగ్గిస్తాను అని నమ్మకంగా చెప్పేసి మీ ఇన్లాస్ అంటే కోడలకి ఆ ఇన్లాస్ హస్బెండ్కి నమ్మిస్తాడు. ఏమని నమ్మిస్తాడు? 5 దెయ్యాలు ఉన్నాయి మీ కోడల దగ్గర, అది నేను ట్రీట్మెంట్ చేసి నేను పోగొడతాను. మంత్రాలు, ఈ మూఢనమ్మకాలు అన్నీ కూడా ఆమె వాళ్ళకి కలగజేసి వాళ్ళు నమ్మించి వాళ్ళ కొత్త బట్టలు తీసుకొచ్చి మీరు తీసుకురమ్మంటే అది అక్కడ రియాసత్ నగర్ బండ్లగూడ లిమిట్స్లో అక్కడ అతని ఇంటికి పిలిపించుకుంటాడు. ఈ పిలిపించుకున్న సందర్భంలో హస్బెండ్ ఇన్లాస్ వీళ్ళని లోపల రానియకుండా బయటే ఉంచేసి ఆమె లోపలికి మీరు ఉండండి, మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి ఆమె యొక్క బట్టల్ని ఊడదీసి మళ్ళీ చుట్టూ కూడా హిప్ చుట్టూ కూడా ఈ థ్రెడ్స్ కట్టేసి మొత్తం బాడీ మొత్తం కూడా మసాజ్ చేయటం,
మొత్తం కూడా ఆమె పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్లో ఇతను ఈ ఇన్సర్టెడ్ హిజ్ ఫింగర్స్ ఇచ్చేయటం వలన ఆమె ఈడు యొక్క లస్ట్ని వాడు ఎంజాయ్ చేయటం గురించి ఆమెని చేసి బాడీ మొత్తం ముద్దులు పెట్టి అంటే కిసెస్ చేసి వాడి యొక్క న్యాచురల్ వాడి యొక్క మొత్తం లస్ట్ని తీర్చుకోవడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చేసి తర్వాత ఏం చెప్తాడంటే ఆమెకి కానీ నువ్వు ఈ విషయాలు కానీ బయటికి కానీ చెప్పావంటే మీ ఇన్లాస్ ఫ్యామిలీస్ మొత్తం కూడా చచ్చిపోతారు అని చెప్పేసి బెదిరిస్తాడు. బెదిరిస్తే ఈమె ఏం చేసింది, యాజ్ ఇట్ ఈస్కి ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు. మామూలుగా ఒక 1 వీక్ తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్ లేడీ యొక్క సిస్టరు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తే ఆమె తట్టుకోలేక ఈ బాధను చెప్తే వాళ్ళ సిస్టర్ ద్వారా మనకి భవానగర్ పిఎస్లో కేసు రిజిస్టర్ అవుతుంది. అది మళ్ళీ తర్వాత మనకి పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో మనం ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్టర్మ్ యాక్షన్ తీసుకుని 3 టీమ్స్ ఫామ్ చేసి మనం ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇంట్లో వెరిఫై చేస్తున్నాం, ఇంకా పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఈ విధంలో ఈ భాగంలో చాలా ఇంతకుముందు కూడా చాలామంది ఇట్లా జరిగినాయని రూమర్స్ ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. ఇంతకుముందు ఇప్పటి వరకు ఏం కంప్లైంట్స్ రాలేదు, రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ ఎట్లా జరుగుతుందనే దాని మీద ఆలోచించి ప్రొసీడ్ అవుతుంది. ఈ లాస్ట్ 2 years నుంచి ఇట్లాగే ఫ్రెండ్షిప్ ఎవరైనా కానీ హెల్త్ కానీ ఏదైనా కానీ కొద్దిగా ఈ మూఢనమ్మకాల మీద కొద్దిగా నమ్మకం ఉన్న వాళ్ళని ఏపీలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలో కనీసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అసలు రిజిస్టర్ కాని రాజకీయ పార్టీలకు తేడా తెలియని అధికారులు పనిచేయడం సిగ్గుచేటని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ప్రచారం నిర్వహించే సమయంలో పర్యావరణ పరిరక్షణ గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల గురించి తమ పార్టీకి అందిన లేఖలో రికగ్నైజ్డ్ అన్రిజిస్టర్డ్ పార్టీస్ అంటూ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. అసలు రిజిస్టర్ కాని రాజకీయ పార్టీలకు లేఖలు పంపే అవకాశమే లేదని తెలిపారు. కనీసం రాజకీయ పార్టీలకు లేఖ రాయడంలో కూడా సీరియస్నెస్ లేదని అధికారులు రేపు ఎలా ఎన్నికలు నిర్వహిస్తామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి ప్రతి రాజకీయ పార్టీకి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉండడంతో ఆన్లైన్ లో పత్రాలను దాఖలు చేయడం కష్టంగా ఉందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసి తమ పార్టీ తరఫున ఓటర్ లిస్టుల తయారీ విధానంతో పాటు పలు అంశాలపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ పాత బస్తీ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రహదారులపై భారీగా వర్షం నీరు నిలవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు.
గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సనత్ నగర్ ఏరియా ఫ్లైఓవర్ కింద ప్రాంతమంతా నీట మునిగిపోయింది. బేగంపేట నుండి సనత్ నగర్ వెళ్లే దారిలో కొత్తగా వేసిన బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. బల్కంపేట ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా ఏరియాలు మునిగిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాడి కేసులో A1 నిందితుడు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు పుంగనూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. నెల రోజులుగా అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. 7 కేసుల్లో A1 నిందితుడుగా ఉన్న చెల్లాబాబుకు 4 కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరో 3 కేసుల్లో బెయిల్ నిరాకరించింది. పోలీసులపై దాడి కేసులో ఇప్పటి వరకు 110 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన చెల్లాబాబు మరో 63 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్ ను చూపించనున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు. నిందితులకు సంఘీభావంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కడప శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, గౌనివారి శ్రీనివాసులు, భాను ప్రకాష్, నరసింహ యాదవ్, మురళీమోహన్ తో పాటు నాయకులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కాలువలను కాపాడండి అంటూ తహసీల్దార్ కు కమతమూరు గ్రామస్తులు ఇంటి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కిషోర్ కుమార్, శివకుమార్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని కమతమూరు సమీపంలో ఉన్న వర్లనాయన చెరువుకు సంబంధించిన నీటిపారుదల రాజు కాలువను కొందరు అక్రమంగా ఆక్రమించుకొని లేఅవుట్ వేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చామని అన్నారు. చెరువు భూములను ఆక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకొని చెరువును సంరక్షించాలని కోరారు. నా పేరు కిషోర్, మండలం కమతమూరు గ్రామం మాది. కమతమూరు గ్రామస్తులు వ్యవసాయ కుటుంబం మాది. మా వ్యవసాయం గాను మా మరలాన్ చెరువు నుంచి రావాల్సిన నీటికి వచ్చే కాలువలు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు లేఅవుట్లు అనుకుంటూ లేఅవుట్లు వేసి కాలువలన్నీ పూర్తి చేస్తున్నారు. అది వాళ్ళు పడిపంతులు పంటలు చెప్పడానికి వస్తున్నారు కుప్పంకి, లేక వ్యవసాయాలని దోచుకోవడానికి వస్తున్నారు అర్థం కావట్లేదు నాకు. మా కాలువలన్నీ పూర్తి చేసుకొని లేఅవుట్లు వేసుకుంటున్నారు. 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాం మేము వాళ్ళకి కాలువలు తీయండి అని చెప్పి, ఎవరు కాలువలు తీయట్లేదు. పైగా కాలువల్ని పైపులతో పూర్తిస్తామంటున్నారు. పైపులతో పూడ్చిన తర్వాత పైపులు బ్లాక్ అయితే మేము ఎట్లా క్లీన్ చేసినట్టు వీలు పడదు. దయచేసి మా కష్టాన్ని, మా ఇబ్బందుల్ని గుర్తించి మా సహాయపడి మేము అందరినీ కోరుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముడుపులు చెల్లించి పైదారులకి వాళ్ళు మభ్యపెట్టి మాకు ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి మా ఇబ్బందులను అందరూ గుర్తించి మా సహాయపడి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదే విషయం పైన ఇవాళ ఎంఆర్ఓ గారిని స్పందన కార్యక్రమం ద్వారా కలవడం జరిగింది. మా మేడం గారికి అర్జీ ఇచ్చాము, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అర్జీ ఇచ్చాము. వాళ్ళు చూశారు, వాళ్ళు ధైర్యం చేసి చెప్పారు. ఇది చాలా దురదృష్టకరం. వాళ్ళు కూడా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ అండి. నా పేరు కమతమూరు శివ.
రోజు చెరువుల గురించి లేఅవుట్లు వేసుకొని రాజకాలువలంతా పూర్తి చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ దృష్టిని ఎంఆర్ఓ మేడం గారికి కూడా చెప్పినాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పినాము, మున్సిపల్ ఆఫీస్లో కూడా చెప్పాము. దాని గురించి యాక్షన్ తీసుకొని రాజకాలువలంతా పూర్తి చేసినారు. ఆ నీళ్లు మాకు పోయేదానికి మా పంట పొలాలకి రావాల్సిందిగా మేము అందరినీ కోరుకొని పై అధికారులు కూడా చెప్పాము. అందరూ మాకు సహకరిస్తామని చెప్పారు. ఈ లేఅవుట్లు వేసుకొని కొంతమంది ఆయన వచ్చి శ్రీధరు అన్నీ పూర్తి చేసి కాలువలంతా లేవల్ చేసి కాలువలు పూర్తి చేసి నాకు పైప్ లైన్ వేస్తాము అని చెప్తా ఉన్నారు. దాని గురించి మాకు అలాంటిదంతా వద్దు. నేరుగా ఎక్కడి నిందో రాజకీయాలు అమలు చేసుకొని కాస్త మా భూములకి అన్నిటికీ 100 ఎకరాల దగ్గర ఉంది చెరువు ఆనకట్ట కింద అవన్నీ పారాల్సిందిగా మేము అందరినీ మనవి చేసుకొని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారి డిగ్రీ కళాశాల సమీపంలో ద్విచక్ర వాహనం డాక్టర్ ఢీకున్నాయి. ఈ సంఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. సతకలపల్లి గోవిందపల్లికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. చంద్రబాబు గెలుపుతోనే భవిష్యత్తుకు గ్యారంటీ, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌస్ చెన్నారెడ్డి. మచిలీపట్నం కార్పొరేషన్ 2వ ప్రథమ మహిళగా చిటికేన వెంకటేశ్వరమ్మ ఎంపిక. అట్టహాసంగా ఎంపిక కార్యక్రమం శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఎమ్మెల్యే. తొమ్మిదేళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్, ఏఐసీసీ పరిశీలకుడు రూబీ మనోహర్ గౌడ్. చికిత్స నెపంతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం, అత్తామామల బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న బాలిక, ఆమె తల్లిదండ్రులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.